హాయ్ అండి, వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. మీ ముందుకు ఒక లగ్జరీ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చానండి. ఇది ఫ్లోర్కి ఒకటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. టోటల్ 5 ఫ్లాట్స్ అండి. బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ లో ఉంటుందండి. బిల్డింగ్ వచ్చి ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. కన్స్ట్రక్షన్ కూడా ఈస్ట్ ఫేస్ లోనే కన్స్ట్రక్షన్ చేశారండి. రోడ్డు కూడా ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. సిఆర్డిఏ రూల్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసినటువంటి 3 బెడ్రూమ్ ఇండివిజువల్ ఫ్లాట్ అండి. ఇప్పుడు మీరు చూసేది చక్కగా ఇక్కడ ఎంట్రన్స్ లో కూడా డ్రిల్స్ ఇచ్చేసి ఇచ్చారు. పక్కనే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చాలా లగ్జరీగా డిజైన్ చేసినటువంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇదంతా ఈస్ట్ ఫేస్ లో ఇచ్చినటువంటి కారిడార్ అండి. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ మెయిన్ గుమ్మం చూడండి, చాలా హై అండ్ లగ్జరీగా డిజైన్ చేశారు. అసలు ఇంటర్నల్ వీడియో అయితే ఇంటర్నల్ వర్క్స్ అయితే చాలా అమేజింగ్ గా వర్క్లు చేశారండి. చాలా హై క్వాలిటీ హై లగ్జరీగా డిజైన్ చేశారు. టీవీ యూనిట్ చూడండి, చాలా లగ్జరీగా ఉంది. హాల్లో ఇచ్చినటువంటి సీలింగ్ అండి. ఇది మొత్తం కూడా ఒక బిగ్ సైజ్ హాల్ అనేది రావడం జరిగింది. మీకు చాలా చాలా బిగ్ సైజ్ హాల్. టీవీ యూనిట్ అయితే చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. చాలా అమేజింగ్ గా ఉందండి. ఫ్లోర్ కి ఒకటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. టోటల్ 5 ఫ్లాట్స్ అండి. టోటల్ వచ్చి 5 ఫ్లాట్స్ అండి. ఆల్మోస్ట్ 4 ఫ్లాట్స్ కంప్లీటెడ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఒక ఫ్లాట్ మాత్రమే ఉందండి. అన్ని ప్లాట్లు సోల్డ్ అవుట్ అండి. ఇది మీరు చూపిస్తేది కూడా ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాటేనండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మీకు ఇచ్చేస్తారు. చాలా అమేజింగ్ గా టీవీ యూనిట్ అయితే చాలా అమేజింగ్ గా చేశారండి. ఎక్సలెంట్ డిజైన్ చేశారు. మీ హాల్లో నుంచి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మీకు పూజా రూమ్ కూడా ఇక్కడ డిజైన్ చేశారు. పూజా రూమ్ కూడా మీకు ఇక్కడ డిజైన్ చేశారండి. ఒక బిగ్ సైజ్ పూజా రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఒక 4 కూర్చుని చక్కగా పూజ చేసుకునే అంత స్పేస్ ఉంది. పూజా రూమ్ లో కూడా సీలింగ్ చూడండి, చాలా నీట్ గా డిజైన్ చేశారు. డైనింగ్ హాల్ లో ఇచ్చినటువంటి సీలింగ్ అండ్ మొత్తం కూడా ఇది చూసేది మీరు. డైనింగ్ హాల్ ఇచ్చినటువంటి కబోర్డ్స్ కానీ ఇది మొత్తం కూడా మీకు డైనింగ్ హాల్ పర్పస్ వస్తుంది. ఇక్కడ ఓపెన్ కిచెన్ అండి, చూడండి. ఇదంతా మీకు డైనింగ్ పర్పస్ ఇచ్చినటువంటి స్పేస్ అండి. వాష్ ఏరియా చూడండి, వాష్ ఏరియా కూడా మీకు ఒక మంచి బిగ్ సైజ్ వాష్ ఏరియా రావడం జరిగింది. లొకేషన్ వచ్చేసి కనకదుర్గా నగర్ అండి. ఇది ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ కనకదుర్గా నగర్. మంచి ప్రైమ్ ఏరియా అండి. ఇది చాలా చాలా ప్రైమ్ ఏరియా అండి, కనకదుర్గా నగర్ అండి. వాష్ ఏరియా చూడండి, చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. చుట్టూ కూడా మెగా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ ఉన్నాయండి. చాలా చాలా బిగ్ సైజ్ వాష్ ఏరియా రావడం జరిగింది. ఇదంతా కూడా మీకు డైనింగ్ హాల్ ఇచ్చినటువంటి పర్పస్ అండి. ఇదంతా మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బిగ్ సైజ్ మాస్టర్ బెడ్రూమ్ తో రావడం జరిగిందండి. మీకు 12 by 12 మంచం పట్టిద్దండి. చాలా స్పేసెస్ గా ఉంది.
అసలు కబోర్డ్స్ యూనిట్ అయితే చూడండి, చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. సీలింగ్ కూడా చాలా బాగుందండి, చాలా సింపుల్ గా ఉంది. మీకు టీవీ యూనిట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి, వెంటిలేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మీకు బీరువా యూనిట్ ఇక్కడ వస్తుందండి. మీకు వాష్ ఏరియా కూడా చూపిస్తున్నానండి, చూడండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా అండి. చాలా స్పేషియస్ గా ఉంది వాష్ ఏరియా కూడా చూడండి. ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. వాష్ ఏరియా పక్కన మీకు డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇచ్చారు. ఒక బిగ్ సైజు మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా లగ్జరీగా ఉంది. మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ లో కూడా మీకు 8x8 మంచం పట్టిద్దండి. 8x8 సైజ్ మంచం పట్టిద్దండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది, చాలా లగ్జరీగా డిజైన్ చేశారు. మీకు సెకండ్ బెడ్రూమ్ లో ఇచ్చినటువంటి సీలింగ్ అండ్ కబోర్డ్స్ అండి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కబోర్డ్స్ అనేవి డిజైన్ చేశారు. సెకండ్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్ ఏరియా అండి. మీకు సెకండ్ బెడ్రూమ్ సైడ్ బాల్కనీ లాగా బట్టలు ఆరేసుకోవడానికి సైడ్ ఇచ్చారండి. చక్క ఐరన్ డ్రిల్స్ తో కూడా కంప్లీట్ గా క్లోజ్ చేశారు. కనకదుర్గ నగర్ మెయిన్ రోడ్ కి ఎగ్జాక్ట్ గా సెకండ్ బిల్డింగ్ అండి ఇది. చుట్టూ సరౌండింగ్స్ చూడండి, చాలా లగ్జరీ ఏరియాస్ అండి ఇవన్నీ కూడా. సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ చూడండి, చాలా స్పేసెస్ గా ఉంది. కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ బాగా ఇచ్చారండి. మీకు థర్డ్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ అండి. మీకు థర్డ్ బెడ్రూమ్ లో కూడా 8x8 మంచం పట్టిద్దండి. 8x8 మంచం పట్టిద్ది, ఇంకా స్పేస్ కూడా ఉంటుందండి. ఏదైనా లైవ్ లో చూడండి, చాలా లగ్జరీగా ఉంది. ఆల్రెడీ ఫ్యామిలీస్ వచ్చేసారండి. ఈ ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంది సేల్ కి, ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది. టోటల్ 2500 SFT వస్తుందండి. ప్లింత్ వచ్చేసి 2000 ప్లింత్ వస్తుందండి. 2000 స్క్వేర్ ఫీట్ ప్లింత్ అండి. 2600 టోటల్ SFT వస్తుందండి. 2600 టోటల్ SFT వస్తుంది. ఇచ్చే అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా వచ్చి పాలు పొంగించుకోవచ్చు అండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గానే ఉంది. డైనింగ్ హాల్ కూడా మీకు బాగా స్పేషియస్ గా వచ్చింది. చాలా లగ్జరీగా డిజైన్ చేశారండి, చాలా బాగుందండి. కిచెన్ ఓపెన్ కిచెన్ చూడండి, చాలా చాలా నీట్ గా, చాలా ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేస్ గా ఉంది. లొకేషన్ వచ్చేసి ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి, కనకదుర్గ నగర్. ఓన్లీ 1 ఫ్లాట్ మాత్రమే, ఫ్లోర్ కి ఒకటి త్రిబుల్ బెడ్రూమ్, టోటల్ 5 ఫ్లాట్స్ అండి.